కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన ఫెసిలిటీస్ లేవని కారణంగా చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పేదలు ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31న అర్ధరాత్రి నుండి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే. బకాయిల చెల్లింపు గురించి జనవరిలో ప్రభుత్వ హామీ ఇచ్చినప్పటికీ అది మాత్రం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం పడుతుందని, అందుకే సమస్య పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈఓకు TANHA లేఖ రాసింది. ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ కు కూడా ఈ నిలిపివేత వర్తిస్తుందని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వం 1000 కోట్లకు పైగా బిల్లులు బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ జాప్యంతో చిన్న హాస్పిటల్స్ మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్. 4 నుండి 5 నెలల్లో బకాయిలు చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చింది. ప్యాకేజీలు కూడా సవరిస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పిందని, కానీ 6 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్చలు జరపడమో లేదా బకాయిలు చెల్లించడము చేస్తుందో లేదో చూడాలి.